నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వీప్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. ది స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని సబ్ కలెక్టర్ సంజనా సింహ జెండా ఊపి ప్రారంభించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. గత ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని, ఈసారి దానిని పెంచే క్రమంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. తెనాలి పట్టణంలో మొత్తం 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మనకి నెక్స్ట్ వీక్ ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇన్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు మేము ఒక స్వీప్ యాక్టివిటీ భాగంగా ర్యాలీ తీయడం జరిగింది. సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ మన గాంధీ చౌక్ వరకు. మనకి లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటర్ టర్న్అవుట్ అనేది చాలా తక్కువ శాతం నమోదైంది. ఈసారి అది పెంచడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేశాము. టోటల్గా మనకి తెనాలి మండలంలో అంటే అర్బన్ ప్లస్ రూరల్ కలిపి 26 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అందరినీ కూడా ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ రోజు మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మనకి పోలింగ్ ఉంటుంది. సో అందరూ కూడా పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో వచ్చి వాళ్ళ బాధ్యత అనేది నిర్వహించుకోవాలి. ఈ నెల 27వ తారీఖున కృష్ణా అండ్ గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది. అందువల్ల ఓటర్గా ఎన్నున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మీ యొక్క విలువైనటువంటి ఓటును వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సి ఎలక్షన్ కమిషన్ ఇంటికి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనం స్వీప్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా అవగాహనతో మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటర్గా గర్వించండి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓటరుగా గర్విస్తున్నాను. ఓటు వేడుకు సిద్ధంగా ఉన్నాను. ఓటరుగా గర్విస్తున్నాను. ఓటరుగా గర్విస్తున్నాను. ఓటు వేడుకు సిద్ధంగా ఉన్నాను. ఓటరుగా గర్విస్తున్నాను. ఇప్పుడు మనం ఓటర్ స్టెప్స్ తీసుకోబోతున్నాం. ఎనీ ఇండ్యూస్మెంట్, నథింగ్ లైక్ ఓట్, ఐ ఓట్ ఫర్ షూర్ చెప్పినట్లు మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 4 PM వరకు ఏంటంటే ఓటర్ టర్న్అవుట్ తక్కువగా ఉంటుంది. The citizens of India having abiding faith in democracy hereby pledge. ఈ నెల 27వ తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో విధిగా అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి. అట్లాగే ఎవరు కూడా పోలింగ్ బూత్ దగ్గరికి సెల్ ఫోన్స్ తీసుకురాకండి. ఇప్పటికే మా టీం ఇంటింటికి వచ్చి ఓటర్ స్లిప్పులు పంచుతున్నారు. వారికి కూడా సహకరించండి. ఓటర్ స్లిప్పుల్లో ముందే మీ ఓటు ఏ పోలింగ్ బూత్లో ఉందో చెక్ చేసుకోండి. దయచేసి అధికారులందరికీ సహకరించండి. తెనాలిలో ఎలక్షన్ పర్ఫెక్ట్గా జరిగేందుకు మీ అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ నోడల్ ఆఫీసర్గా ఈరోజు తెనాలి పట్టణం నందు నిర్వహించిన స్వీప్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు, ప్రతి ఓటరు కంపల్సరీగా మీ పోలింగ్ బూత్ తెలుసుకొని ఓటు వినియోగించవలసిందిగా కోరుచున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. వేమూరు పట్టణంలోని కళ్యాణ మండపం నందు వేమూరు మండలంలోని గ్రాడ్యుయేట్ ఓటర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ముస్తక్ అహ్మద్, వేమూరు నియోజకవర్గ పరిశీలకులు వంగ సాంబిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన కోసం కట్టుబడి ఉన్నాం. ఈ నెల 27న జరుగు ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి వరుస సంఖ్య 1 ఎదురుగా 1వ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వేమూరు మండల గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, మనకి ఆయనకి ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధాలతో మన మీద ఎక్కువ బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో పూర్తి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి నియోజకవర్గం కంపారిటివ్గా అర్బన్ ప్రాంతాల కంటే తక్కువ ఓట్లు మన దగ్గర ఉన్నాయి. 8,500 దాకా ఉన్నాయి. అభివృద్ధి పేరు ఎత్తకుండా చేశాడు రాష్ట్రంలో. అభివృద్ధి పథకంలో 14 నుంచి 19 వరకు ముందుకు పోయిన రాష్ట్రం మళ్ళా 27 వెళ్ళిపోయింది. ఈరోజు మళ్ళీ మొదలుపెట్టాం. కింద నుంచి ఇటుక పేరుస్తా మళ్ళా పునర్నిర్మాణం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అది మేము ముందే గుర్తించారు ప్రజలు. అయిపోయింది రాష్ట్ర పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పంపించకపోతే ఈ రాష్ట్రానికి గత్యంతరం లేదు, బతుకు లేదని గుర్తించారు. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీకి ఒక నమ్మకం, విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మళ్ళా ఇలా బాధ్యత అప్పచెప్పారు. వాటన్నింటినీ పట్టాలు ఎక్కిస్తూ, గాడిని పెడుతూ, విధ్వంసకర పరిపాలన రాష్ట్రాన్ని మరి ముందుకు సాగిస్తూ అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎవరి స్థాయిలో వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తా ఉన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 23, 24 జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. పట్టణ గాంధీ చౌక్ లోని ఎస్బీఐ రీజనల్ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మార్చి 23, 24న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దానికి మద్దతుగా ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఎన్నో సేవలు అందించిన బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, 12వ వేతన సవరణలో జరిగిన ఒప్పందాలు ఇంతవరకు అమలు కాలేదు, సిబ్బంది నియామకం జరగడం లేదని, దీనివలన పనిభారం పెరుగుతుందని, తదితర సమస్యలు పరిష్కరించాలని, జరిగే ధర్నాను జయప్రదం చేయాలని యూనియన్ నాయకులు కోరారు. యూబీ తరఫున, ఎన్సీబీ తరఫున ఇచ్చినటువంటి కాల్కి అనుగుణంగా మేము ఈరోజు ఈవినింగ్ టైం డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ డెమాన్స్ట్రేషన్ చేయడం అనేది మేము రేపు మార్చి 23, 24న దేశవ్యాప్తంగా సమ్మె ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెకి అనుబంధంగా ఈరోజు ఈవినింగ్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. తెనాలి రీజియన్లో ఉన్నటువంటి అనేక బ్యాంకులు, కెనరా బ్యాంక్ కానివ్వండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని బ్యాంకుల యొక్క వర్క్మెన్ స్టాఫ్, ఆఫీసర్స్ అందరూ కలిసి కూడా యూబీ కాల్ మేరకు ఈ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మెయిన్గా 5 డే బ్యాంకింగ్ ప్లస్ బ్యాంకింగ్ సెక్టర్కి ఎన్నో సేవలు అందించినటువంటి కోవిడ్ టైంలో కానివ్వండి, మిగిలిన మన డిమానిటైజేషన్ టైంలో కానివ్వండి, ఎన్నో సేవలు అందించే బ్యాంకింగ్ రంగానికి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్నీ కూడా అనతి కాలంలో పరిష్కరిస్తారని గవర్నమెంట్కి ఈ సమ్మెల ద్వారా తెలియజేస్తే ఐబీఏ త్వరగా స్పందించి గవర్నమెంట్ కూడా మా డిమాండ్స్ను ఒప్పుకుని ఈ డిమాండ్స్ అన్ని త్వరితగతిన పరిష్కరిస్తారని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పలు బ్యాంకుల సిబ్బంది పాల్గొన్నారు. నేను బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ తరఫున ఇక్కడ ఈరోజు సమ్మె చేయడానికి ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ నిరసన ప్రదర్శించడానికి వచ్చాము. మేజర్గా బ్యాంక్ స్టాఫ్ ఉద్యోగులు 12వ వేతన సవరణలో ఐబీఏతో ఏదైతే ఒప్పందాలు జరిగినాయో అవి ఈరోజు వరకు కార్యరూపం దాల్చలేదు. సో దానికోసం ఈరోజు సమ్మెలో ఒక మేజర్ పాయింట్. ప్లస్ రెండోది అడెక్వేట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు బ్యాంకులో. బ్యాంకు విస్తరణలు అయితే జరుగుతున్నాయి కానీ కొత్త శాఖలు ఎక్కువగా వస్తున్నాయి కానీ రిక్రూట్మెంట్ మాత్రం లాస్ట్ 5 years నుంచి తగ్గిపోయింది. అనవసరమైన ప్రెషర్ స్టాఫ్ మీద ఎక్కువైంది.
స్టాఫ్ కస్టమర్స్తో గొడవలు పడటం, రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల జరుగుతూ ఉంది. సో ఈ మెయిన్ స్ట్రైక్ కారణం ఈ అడెక్వేట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగకపోవడం. సో మేము మార్చి 23, 24 తేదీన ఈ స్ట్రైక్ కాల్ ఇచ్చి దీన్ని ప్రజలందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం. రిక్రూట్మెంట్ చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఇవ్వడం కోసం అడెక్వేట్ స్టాఫ్ అనేది అవసరం. అందువల్ల రిక్రూట్మెంట్ కోసం ఒకటి మేము స్ట్రైక్ చేస్తున్నాము. అలాగే 5 డే బ్యాంకింగ్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి గ్రాట్యుటీ యాక్ట్ అది బ్యాంక్ ఎంప్లాయీస్కి కూడా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా దానికోసం కూడా అడుగుతున్నాము. ఈ మధ్యన బ్యాంక్ ఎంప్లాయీస్ మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా కూడా మేము ఈ స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కూడా మేము పోరాడుతున్నాము. అలాగే టెంపరీ స్టాఫ్ని తీసుకొస్తున్నారు. 5,000, 10,000 ఇచ్చి ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ని కిల్ చేసి వారితో పని చేయించుకుంటున్నారు. ఈ శ్రమ దోపిడీ గురవుతూ ఉన్నారు. అది వాటికి కూడా వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి టెంపరీ ఎంప్లాయీస్ని కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్గా పర్మనెంట్ చేయడం కోసం కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.